కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గట్టాలి వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి కుట్రలు చేస్తున్నారా? చంద్రబాబు గారు మీ సంగతి చూస్తాడంట, మళ్ళీ పడవలు కూడా ఆయనే మీ అనుమానం వచ్చిందంట ఆయనకి. ఏమిటి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సా లేక కుట్రలు ఉన్నాయా? అసలు కుట్రలు చేయడంలో ఎక్స్పర్ట్ ఎవరు సార్? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెట్టేటటువంటి ప్రయత్నంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పనిచేయకపోతే తప్పెవరిది? ప్రభుత్వ అధినేతే కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, 4వ సారి ముఖ్యమంత్రివి, నీకు అధికారులు పనిచేయట్లేదని చెప్పి అధికారుల మీద నువ్వు నెట్టేస్తున్నావు అంటే ఇంతగా నేను చేతగానని అని చెప్పి డైరెక్ట్ గా నేను చేయలేకపోతున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నది. ఇంకోటి ప్రధానంగా మనం 3 రోజుల క్రితం దినపత్రికల్ని, ఈ రోజు దినపత్రికల్ని గమనిస్తే అక్కడ కష్టాలు కన్నీళ్లు ఏ విధంగా ఉన్నాయో ఆంధ్రజ్యోతికి ఈ రోజు కనపడినందుకు సంతోషించాలి సార్. కొంత పెట్టి దాంట్లో వాళ్ళే రాశారు, వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు, రెండో రోజున వరద పోటు వల్ల లోపలికి వెళ్ళలేకపోయారంటే సరే అనుకోవచ్చు, కానీ వరద కొంత తగ్గినా వరుసగా 3వ రోజున కూడా సాయం జోరు అందుకోపోవడానికి కారణం ఏంటి అని సాక్షాత్ ఆంధ్రజ్యోతి. అంటే అక్కడ వరద సాయం అందట్లేదని చెప్పి తెలుగుదేశం కరపత్రికలే ప్రధానంగా ఫస్ట్ పేజ్ లో వేసినటువంటి పరిస్థితి. 2 వాళ్ళే చెప్తున్నారు, సహాయ చర్యలు కొందరు బోట్ ఆపరేటర్లు కాసులు కక్కుర్తి ప్రదర్శించారు, ఒక్కొక్కరికి 2000 ఇస్తేనే బయటికి తీసుకొని వస్తామని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్లు మోగబోయి పట్టాయి, ఏరియాల వారీగా పర్యవేక్షణ నియమించారని తెలుసుకుని ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వేసినటువంటి సార్. అంటే సాక్షి వాళ్ళు రాసినప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళు తిట్టారు సాక్షిని, అట్లాగే చంద్రబాబు గారు తిట్టారు. ఇప్పుడు సచ్చినట్టు వాళ్ళు రాయికి తప్పలేదు. రాయకపోతే ఇప్పుడు ఆ రిపోర్టర్లు కానీ ఆ పత్రికలు కానీ అక్కడ వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే దాదాపుగా 6,44,000 మంది మీద ఈ వరద ప్రభావం ఉంది సార్. అంటే 6.5 లక్షల మంది మీద. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు అన్నట్టు ఇందా కృష్ణరాజు గారు చెప్పినట్టుగా బుడమేరుకు సంబంధించినటువంటిది దాన్ని డైరెక్ట్ గా కృష్ణా నదిలో కలిసేటట్టుగా, అంటే ప్రకాశం బ్యారేజ్ ముందుగా కలిసేటట్టుగా వరద నీటిని వదిలితే ఈ ప్రమాదం జరిగేది కాదు. అలా కాకుండా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఒకేసారి 11 గేట్లు అర్ధరాత్రి ఎత్తి పొద్దున్నే నీళ్ళు వచ్చిందాక ప్రజలకు తెలియదు, పొద్దున్నే వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు ఎట్టొచ్చినాయి అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు మునిగిపోయింది అనేటటువంటి ఒకే ఒక్క రీజన్ తో ఆ వాటర్ అన్నింటినీ విజయవాడ మీద వదిలేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల జరిగినటువంటి ఇది ప్రమాదం. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం, ఇది మానవ తప్పిదం. ఒక ముఖ్యమంత్రి తన నివాసాన్ని కాపాడుకోవటం కోసం 6.5 లక్షల మందిని వరదకు గురి చేసినటువంటి సంఘటన బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగదు సార్. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇక్కడే జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు క్లియర్ గా వాళ్ళు రాశారు సార్. ఎందుకంటే ప్రాణాలు తెగించి ముంపు నుంచి బయటకు వస్తున్న బుడమేరు బాధితులు వీళ్ళు తీసుకొచ్చినట్టు కాదు, ఆంధ్రజ్యోతి రాసింది. వాళ్ళు ప్రాణాలను తెగించి ముంపు నుంచి బయటకు వస్తున్నారు బుడమేరు బాధితులని. మరి ఇంకేంటి సార్ ప్రభుత్వం పనిచేసినట్టుగా? ఇదే ఆంధ్రజ్యోతిలో జిల్లా పేపర్లో సార్ ఈరోజు భోజనం ప్యాకెట్లు అందించలేదు, బాధితులు ఘోష అని ఆంధ్రజ్యోతి రాసింది. భోజనం ప్యాకెట్లు 3 రోజుల నుంచి భోజనం ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు అధికారులు అందించలేదు. మళ్ళీ ఈరోజు ఆంధ్రజ్యోతి అదే ఫస్ట్ దాంట్లో కలెక్టర్ అంట చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 5 నిమిషాలు ఉంటున్నాడంట, మిగిలిన టైలర్లు నిలబడిపోతున్నాడని రాశారు. మరి అధికారులు మీరే కదా నియమించింది ఆ కలెక్టర్ ని, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన కలెక్టర్ కాదు కదా. ఇప్పుడు మీ ఎన్టీఆర్ అంటే మీ అధికార యంత్రాంగం మీరు వచ్చినప్పుడు షో చేస్తుంది, మిగిలిన టైంలో పట్టించుకోవట్లేదని. ఒక్క పోలీసులు కూడా పనిచేయట్లేదు సార్. ఎందుకు కారణం ఏంటంటే ఆ పోలీసులు ఇప్పుడు వచ్చిన విఐపీల ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి మంత్రులు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల వచ్చేటటువంటి 10 వెహికల్స్ 20 వెహికల్స్ వస్తాయి కదా, ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ లో పోలీసులు పని అయిపోయింది. ఎవరికి సహాయ కార్యక్రమాలు అందించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు వచ్చి అక్కడ ఫోటోలకి ఫోజులు ఇచ్చే కార్యక్రమం ఏంటి? ముఖ్యమంత్రి గారంట 22 కిలోమీటర్లంట జేసీబీలో పర్యటించాడంట. ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? అదే ఆ జేసీబీని ఇంకో ప్రాంతానికి ఉపయోగించవచ్చు కదా. మీ వెనకాల మీరు బోట్లో తిరిగితే మీ వెనకాల ఒక 20 బోట్లు కావాలి మీ సెక్యూరిటీకి, మళ్ళీ మీడియాకి, లేదంటే మీకు సంబంధించినటువంటి నాయకులకి. ఎక్కడైనా ముఖ్యమంత్రి మంత్రులు వస్తున్నారంటే అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చుట్టూతోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. లేదంటే మీరేం చేస్తారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకని సహాయ కార్యక్రమానికి ఎక్కడ అందుతాయి? సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వీడియో అది చూడండి, ఆ ఫోటో చూడండి, హెలికాప్టర్ నుంచి కిందకి ఇసురుతా ఉంటే బురదలోనే పాపం ఆ పిల్లకాయలంతా ఏరుకోవాల్సి వస్తుంది ఆహార పొట్లాలని. అంత దారుణమైన దృశ్యాలు
మనం చూస్తున్నాం. ఎంత దయనీయమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేటు దూరంలోనే ఇలాంటి సంఘటనలు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అక్కడే నేనుండి పర్యవేక్షిస్తున్నా అంటే ఏంటి, పైనుంచి ఆహార పొట్లాలు ఇసిరేసి తన్నుకోమని మీ దగ్గర నుండి పర్యవేక్షిస్తుంది ఇదేనా? విజయవాడ ప్రజలు ఎప్పుడు ఊహించుంటారు ఈ పరిణామం ఇట్లా వస్తుందని. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊహించేది, మరి ఇన్ని సంవత్సరాలు సీఎం గా నాకు అనుభవం ఉంది, అసలు నా అంత గొప్పవాడు లేడు, నేను పెద్ద విజనరీ. ఏంటి విజనరీ? ఆ ఫోటోలు చూస్తే ఎవడన్నా విజనరీ అంటారా? ఇదేనా విజనరీ పరిపాలన? అంటే నీ ఇల్లు కాపాడుకోవడం కోసం నువ్వు అందరినీ ముంచేసి, సరే ముంచేసినాక వాళ్ళకేమన్నా ఎవరైనా ఇంటిమేషన్ ఇస్తారు సార్? డైరెక్ట్ గా ఈనాడే మొన్న జిల్లా పేపర్ లో రాసింది సార్, ఏమని, అధికారుల నిర్లక్ష్యంతో కొడంమేరు వరద నగరంపై పడుతుందని అధికారులకు ముందే తెలిసిన అప్రమత్తం కాలేదు. అధికారులకు ముందే తెలిసిన అప్రమత్తం కాలేదంట. అంటే వాళ్ళ వైఫల్యం, అంటే చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యాన్ని తప్పుపుచ్చుకోవడానికి వాళ్ళ పత్రికలు అధికారుల మీద దోచేస్తున్నారు. అధికారులు ఏం చేస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు మీ ఇల్లు మునిగిపోయిద్దండి, అయినా మేము వదులుతామంటే అధికారులు ఒప్పుకుంటారా? అధికారులు అంత డేర్ చేసి వదలగలుగుతారా? సో అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఈ రోజు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల విజయవాడ నగరంలో 6.5 లక్షల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ రోజు సార్, ఇంకా నాకున్న సమాచారం అయితే కొన్ని వందల మృతదేహాలు ఉన్నాయి, ఇంకా బయటకు రానటువంటి సమాచారం. వందల మృతదేహాలు సాక్షిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అవి ఇంకా 4-5 రోజులు పోతే కానీ వస్తాయి. అవి కూడా మీరు వాళ్ళు రాస్తున్నారు చూడండి, ఎవరు ఏంటని ఇన్ఫర్మేషన్ లేదు. రోజు 5 చనిపోయారు, 10 మంది చనిపోయారు, ఊరక నెంబర్ ఇచ్చేస్తున్నారు. అంటే దాన్ని కూడా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం. అంటే ఇంతమంది చనిపోయినా కూడా కనీసం బయటికి వెల్లడించలేనటువంటి దుస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే సిగ్గుతో తలదించుకోవాలి సార్. ఈ రోజు ప్రజలు నిజంగా తెలుగుదేశానికి అభిమానించేటటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, మాకేం అందట్లేదు ఈ రోజు అని చెప్పి. సాక్షి టీవీ వాళ్ళకి కనపడితే ఈ రోజు వాళ్ళకి ఆనందంగా కనపడుతుంది, ఎందుకంటే మా గోడు బయటకన్నా కనపడిద్ది, ఇంకా మిగిలిన ఛానల్ చూపించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డైరెక్ట్ గా సాక్షి ఎక్కడుందని ఎత్తుక్కొని ఇదిగోండి మేము పలానా ప్రాంతం మాకు అందట్లేదు, కనీసం దీని ద్వారా ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు వస్తా ఉన్నారంటే నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇప్పటికైనా వాళ్ళందరికీ సహాయ కార్యక్రమాల్లో ఇంకా సహాయ కార్యక్రమాలని బాగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. రైట్.